భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఏబీవీపీ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 6 నెలలు గడుస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈరోజు ఎన్నికల యొక్క దృష్ట్యా ఈరోజు వాళ్ళకు మేనిఫెస్టోలో విద్యార్థులకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు కలిగినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నీకు సోయి ఉందాలే అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఏవైతే ఈరోజు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏవైతే 1:50 ద్వారా మీరు భర్తీ చేస్తూ ఉన్నారో దానిని వెంటనే మీరు రద్దు చేసి 1:100 పిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్లకు ఈరోజు తిండి తిప్పలు మానేసి ఈరోజు కోచింగ్ సెంటర్ల వెంబడి తిరుగుతూ ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే గత సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ ద్వారా విద్యార్థుల యొక్క ఆశలపైన నీరు చల్లింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఏ విధంగా చేసిందో అదేవిధంగా అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వరకు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి ఉన్నటువంటి ఉద్యోగాలను ఇంకా మరి కాస్త పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1:100 ద్వారా విద్యార్థులను పిలిచి ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏదైతే మేనిఫెస్టో మాత్రం పరిమితం కావద్దు రేవంత్ రెడ్డి, మీరు తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, లేకపోతే రానున్న రోజుల్లో నీ యొక్క సెక్రటరీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు రాకేష్.